వారిద్దరూ మంచి ఆత్మీయులు. చెరొక రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారే. అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరూ నియంతల్లా వ్యవహరించిన వారే. ప్రస్తుతం ప్రజా తీర్పుతో ఇద్దరి ఓటమి మూటగట్టుకొని ఓదార్చేవారు కూడా లేక ఒంటరిగా మిగిలిపోయారు. ముఖ్యమంత్రులు తమ మాటే శాసనమన్న రీతిలో వ్యవహరించి ప్రజా ఆగ్రహానికి గురైన ఈ నేతల తీరుపై ఓ రిపోర్ట్. దాదాపు దశాబ్దం పాటు అంటే 2014 నుంచి 2023 వరకు తెలంగాణ సీఎంగా కేసీఆర్ వ్యవహరించారు. ఆ సమయంలో ఆయన అసెంబ్లీకి ఏమో కానీ రాష్ట్రానికి గుండెకాయ అయిన సెక్రటేరియట్ వైపు ఒక్కసారి కూడా తొంగి చూడలేదని చెప్పాలి. ప్రెస్ మీట్లో మీరు సెక్రటేరియట్కి ఎందుకు రావటం లేదంటే సీఎం ఎక్కడుంటే అదే సెక్రటేరియట్ అంటూ కేసీఆర్ కొత్త భాషను చెప్పారు. హైదరాబాద్ నడిబొడ్డున టీవీ గుండే పాత సెక్రటేరియట్ను కూలగొట్టి అదే స్థానంలో కొత్త సెక్రటేరియట్ను సీఎం కేసీఆర్ నిర్మించారు. లక్షల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును సైతం నిర్మించారు. అయితే మన భవిష్యత్తును ప్రకృతి ముందే పసిగడుతుంది అన్నట్లుగా సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ ప్రాజెక్టు బీటలు బారింది. దీంతో కేసీఆర్ ప్రభుత్వంపై నీళ్లు కమ్ముకున్నాయి. అంతేకాదు ముఖ్యమంత్రిగా కేసీఆర్ క్యాంపు కార్యాలయం వీడి ఒక్కసారి కూడా బయటకు వచ్చిందేం లేదు. అలాగే ఆయన సీఎం ఉన్న ఈ దశాబ్ది కాలంలో తెలంగాణలో ఎటువంటి ఘోర ప్రమాదం జరిగినా వాటి వైపు ఆయన కన్నెత్తి కూడా చూడలేదు. బాధితులుగా మారిన వారిని ఆయన పరామర్శించిన దాఖలాలు సైతం లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే అధికారం అందుకోగానే కేసీఆర్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి పరిమితం అయిపోయారని రాజకీయ విశ్లేషకులు సైతం కుండబద్దలు కొట్టారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వెళ్లి వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. ఆ సమయంలో నేను ఉన్నానంటూ హామీలు సైతం గుర్తించారు. ఒక్క ఛాన్స్ ఇస్తే రాజ్యం తీసుకొస్తానన్నారు. దీంతో 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు గంపగుత్తగా వైసీపీకి ఓట్లు గుద్దేయడంతో వైఎస్ జగన్ అధికారం అనే అందలమెక్కారు. ఆ కొద్ది రోజులకే ప్రజలకు కాదు రక్త సంబంధీకులకు సైతం జగన్ అందకుండా పోయారు. మరోవైపు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతికి మద్దతిచ్చిన జగన్ అధికారంలోకి రాగానే మాట తప్పారు. రాజధాని అమరావతిని తొక్కిపెట్టి 3 రాజధానులంటూ కొత్త పదవి అందుకున్నారు. మూడు రాజధానుల ప్రకటనతో ముఖ్యమంత్రిగా జగన్ తన గొయ్యి తానే తూక్కున్నారని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. ఇక ఈ 5 ఏళ్లలో ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఊసే ఎత్తలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకోవైపు ముఖ్యమంత్రిగా జగన్ ఈ 5 ఏళ్లలో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యారు. దీంతో అన్ని వ్యవహారాలపై ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించేవారు. ఇంకా చెప్పాలంటే షాడో సీఎంగా ఆయన వ్యవహరించడంతో సకల శాఖల మంత్రి అనే ట్యాగ్ లైన్ ను సజ్జలకు ప్రతిపక్షాలు తగిలించాయి. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ప్రతిపక్షానికే పరిమితమైంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా కారు పార్టీలోని ఎమ్మెల్యేలంతా దాదాపుగా హస్తం పార్టీకి స్నేహహస్తం అందించేశారు. గులాబీ పార్టీ కేడర్ సైతం రేపమాపో కాంగ్రెస్ పార్టీలోకి గంపగుత్తగా వెళ్లిపోనుందనే ప్రచారం సైతం తెలంగాణలో సాగుతుంది. ఇక లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. మరికొద్ది రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. వీటికి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరవుతారా? ప్రజా సమస్యలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలదీస్తారా? లేకుంటే ఎర్రబల్లి ఫామ్ హౌస్ కే పరిమితమవుతారా అనేది ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన తాజా ఎన్నికల్లో జగన్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో ఆయన పార్టీ జస్ట్ 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది. మాజీ సీఎం జగన్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణం చేసి ఆ వెంటనే బయటకు వెళ్లిపోయారు. అయితే తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఆయన లేఖ సైతం రాశారు. దీనిపై ప్రభుత్వం స్పందించి జగన్ కు ఫ్లోర్ లీడర్ హోదా మాత్రం ఇస్తామని స్పష్టం చేసింది. ఈ పరిస్థితిలో జగన్ సైతం అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా, లేకుంటే బెంగళూరులోని తన 23 ఎకరాల ప్యాలెస్ కే పరిమితమైపోతారనేది ఆసక్తికరంగా మారింది. వైసీపీ అధినేత జగన్ బెంగళూరుకే పరిమితమైతే పార్టీలోని లీడరే కాదు, కేడర్ సైతం హోల్సేల్ గా పార్టీని వీడే ప్రమాదం లేకపోలేదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయన్నట్లుగా కేసీఆర్, జగన్ అధికారానికి దూరమయ్యారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు మార్చక తన ఓటమికి తానే బాధ్యుడిగా మారితే, జగన్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎమ్మెల్యే అభ్యర్థులు మార్చి ఘోర ఓటమిని చవిచూశారు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని చేసినా ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే దేవుళ్లని, వారి తీర్పే ఫైనల్ అని, వారు రాసే స్క్రిప్ట్ కు భగవంతుడు సైతం అడ్డు చెప్పబోడని ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.